అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలన్నీ, దేవాలయాలు, ధార్మిక వ్యవస్థ కళకళలాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మార్పులతో రాష్ట్రమంతటా పల్లె నుండి పట్టణాల వరకు రోజు కూడా ఒక పండుగ వాతావరణంతో వెలుగొందుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 111 దేవాలయాల్లో, మళ్ళీ ముఖ్యమైన 65 దేవాలయాల్లో పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఆకలి తీరుస్తూ అన్నప్రసాద వితరణ ఎంతో పవిత్రంగా చేయిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. ఇంత రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆనందంగా వాళ్ళు వచ్చి వెళ్ళి ఎక్కడా కూడా వ్యయ ప్రయాసలకు లోను కాకుండా సంపూర్ణమైనటువంటి దర్శన భాగ్యం చేసుకుని ఆనందంగా మరి భక్తుల అన్నప్రసాదం తీసుకుని వెళ్తూ ఎంతో ఆనందంగా ఉంటున్నటువంటి పరిస్థితి నాడు కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది. అంటే సుమారు ప్రతిరోజు 80,000 మంది భక్తులకు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో కడుపు నింపే రుచికరమైనటువంటి అన్నప్రసాద వాతావరణం, అన్నదాన ప్రక్రియ జరుగుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం దైనందినంగా ఏ రోజు చూసినా కూడా మనం ఏం చేసినా, ఏ కార్యక్రమం చేసినా మనం అన్నం గురించి మనం చేసే కార్యక్రమాల్లో అది భగవంతుని సన్నిధిలో ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించడం భక్తులు నిజంగా వారు చేసుకున్నటువంటి ఎంతో పుణ్యంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కొనియాడుతున్నటువంటి విషయం ఇక్కడ గమనార్హం. భక్తులకు పెట్టే అన్నదానంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని చెప్పి సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు 84 కోట్ల భారీ నిధులను ఖర్చు చేస్తోంది. అయ్యా ప్రజలారా, మీరందరూ ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. భక్తుల అన్నప్రసాద వితరణ ఆరోగ్యము, శుచిగా ఉండటానికి, శుభ్రంగా ఉండటానికి, పరిసరాలు బాగుండటానికి, దేవాలయాలు అభివృద్ధి చెందుతూ ఉండటానికి కేవలం ఆ భక్తుల కోసం 84 కోట్ల భారీ నిధులను అన్నప్రసాదాన్ని ఖర్చు చేస్తున్నట్టు విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా త్వరలో మరొక 59 దేవాలయాల్లో కూడా ప్రధాన దేవాలయాల్లో కూడా ఈ నిత్య అన్నదాన ప్రక్రియను ప్రారంభించేందుకు పనులు వేగంగా చేస్తున్నాం. ఇంతటి సుహృద్భావమైన వాతావరణంతో ఆలయాలలో పనిచేసేటటువంటి అధికారులు కానీ, అర్చకులు కానీ అందరూ కూడా భక్తులకు సమకూర్చేటటువంటి ఆనందము, సౌకర్యము, పూజా కార్యక్రమాలన్నీ ఒక ధార్మిక ఉజ్వలత్వతను చూపించే విధంగా ఈ రోజున ఇక్కడ పనిచేయడం జరుగుతోంది. అన్నప్రసాదంలో నాణ్యత, గుళ్లలో పారిశుధ్యము, క్యూలైన్లో క్రమశిక్షణ పాటించే విధంగా భక్తులు ఎంతో సంతోషం, సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి 2024 వరకు ఏం జరిగిందండి? గొడ్డలి పార్టీ ఆధ్వర్యంలో, గొడ్డలి పార్టీ నాయకుడు నాయకత్వంలో, గొడ్డలి పార్టీ చేతబట్టి గుళ్ళో ఉన్న దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఒక దేవుడని కాదు, అందరి దేవుళ్ళ విగ్రహాలని ఇటు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులని ఖండించటం, కొట్టటం, పడగొట్టటం, విరగ్గొట్టటం, ఇటువంటిది చెత్త కార్యక్రమాలన్నీ చేసింది ఎవరయ్యా అంటే గొడ్డలి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల్లో పనిచేసే వాళ్ళను నిత్యము హింసించేటటువంటి ప్రక్రియ జరిగిందనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆ రోజున మరి ఎంతమంది 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో 16.36 లక్షల మంది మాత్రమే దేవాలయాలని దర్శించడానికి వచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున 24.75 లక్షల మంది
అంటే 70% పైగా ఆలయాలను సందర్శిస్తున్నారు భక్తులందరూ కూడా. ఎందుకు? ఇది నా దేవాలయము, ఈ దేవాలయంకి వెళ్తే నాకు ఆనందం దొరుకుతుంది, మంచి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, మంచి సౌకర్యాలు ఇస్తున్నారు, అన్నప్రసాదం దొరుకుతుంది అనేటువంటి ఒక అంకిత భావంతో, ఒక ప్రేమ భావంతో, ఒక దైవ కార్యక్రమానికి అటెండ్ అయిన సంతోషాన్ని, సంతృప్తిని పొందుతున్నటువంటి ఈ భక్తులు ఈ రోజున రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలోనే మనం ఇంత స్థాయిలో భక్తులను ఆనందింపజేస్తోంది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, ఇంద్రకీలాద్రి మొదలైనటువంటి దేవాలయాల్లో దసరా ఉత్సవాల్లో భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మన ఆచారాలు, సాంప్రదాయాలు కాపాడేందుకు 13 ప్రాచీన దేవాలయాల్లో జరిగే ముఖ్యమైన వేడుకలని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్ర పండుగలుగా గుర్తించిన ఉత్సవాలకు కంటికి ఇంపుగా, కన్నుల పండుగగా ఉండేందుకు, వైభవంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తోంది రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశన కాలంలో ఆలయాల్లో మౌలిక సదుపాయాలు పెంచేందుకు మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున అనేకమైనటువంటి పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉండటంతో అక్కడ ఉన్నటువంటి భక్తులకు చేరుకునే విధంగా ట్రాన్స్పోర్టేషన్ మొదలైనటువంటి వ్యవహారాలను తీసుకురావటంలో టూరిజం అనేటువంటి ఒక ఇదితో కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తోనూ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్తోనూ, టూరిస్ట్ డిపార్ట్మెంట్తోనూ, రవాణా డిపార్ట్మెంట్తోనూ కలిపి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి భక్తులకు అందరికీ మంచిగా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పరచబోతున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు తీసుకుంటున్నటువంటి భక్తుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఇచ్చే విధంగా ఈనాడు మరి మనం పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్ అవసరాల కోసం మాస్టర్ ప్లాన్స్ రూపొందించి ఆలయాల రూపురేఖలను మార్చడానికి పెద్ద ఆలయాలు 7 ఆలయాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పిల్లల చదువు దైవ సమక్షంలో ప్రారంభం కావాలని ఎవరైతే పిల్లలందరూ కూడా అక్షరాభ్యాసం చేసుకుంటారో, తమ పిల్లలు మంచి భవిష్యత్తుతో ఉండాలని దేవాలయాలకు వచ్చి తమకు ఇష్టమైన దేవాలయాల్లో అక్షరాభ్యాసం చేసుకోవాలి, అక్కడి నుంచి అతని యొక్క ఆ పిల్ల యొక్క చదువు సంధ్యలో నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ ఏ రకంగా ముందుకు వస్తారో ఆ పిల్లల చదువుకోవటానికి అక్షరాభ్యాసాన్ని ఉచితంగా ఉగాది 2026 ఉగాది నుంచి ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమాలని చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. బీద బడుగు బలహీన వర్గాలకు చెందిన దాదాపు 50,000 మంది చిన్నారులకు ఉచిత అక్షరాభ్యాసం ఇప్పటివరకు జరిగింది. చిన్న ఆలయాల్లో నిత్య పూజలు ఆగకుండా ధూపదీప నైవేద్యానికి ఇచ్చేటటువంటి నిత్య పూజలు ఆగకుండా దీపధూప నైవేద్యాలకు ఇచ్చేటటువంటి 5,000 రూపాయలని 10,000 రూపాయలు చేసింది కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రకంగా దేవాలయ వ్యవస్థని, ధార్మిక వ్యవస్థని, ఆ సంస్థల ధార్మిక వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు చర్యలు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరి 6,137 గుళ్లలో ఈ దీపధూప నైవేద్యాల కోసం అదనంగా 73 కోట్ల రూపాయలను వెచ్చించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో పట్టించుకోనటువంటి 692 ప్రాచీన గుళ్ళ అభివృద్ధికి, 692 ప్రాచీన గుళ్ళని పట్టించుకోలేనటువంటి గొడ్డలి పార్టీ టైంలో మనం ఈనాడు కామన్ గుడ్ ఫ్రంట్ కింద తీసుకుని చరిత్రలోనే మొదటిసారిగా 813 కోట్ల రూపాయలతో చరిత్రలో మొదటిసారిగా 692 దేవాలయాల్లో
813 కోట్ల రూపాయలతో ఆ దేవాలయాల అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి విషయాన్ని గమనార్హం. పల్లెల్లో భజనలు, ఆధ్యాత్మిక వాతావరణం పెంచడానికి కానివ్వండి, ఇతరత్రా కానివ్వండి, మరి 5,000 భజన మందిరాలు నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించిందనే విషయాన్ని తెలియజేస్తున్నా. ఇప్పటికే మొదటి విడత 1,270 భజన మందిరాల నిర్మాణం కోసం 267 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రతి దేవాలయ ధర్మకర్తల మండలిలో అందరికీ న్యాయం జరిగేలా చట్టంలో చారిత్రాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారిది. ప్రతి ఆలయ ధర్మకర్తల మండలిలో ఖచ్చితంగా ఒక బ్రాహ్మణ సభ్యుడు, ఒక నాయీ బ్రాహ్మణ సభ్యుడు కూడా ఉండేలాంటి చర్యలు తీసుకోవటం జరిగింది. ఆలయాల సేవా వ్యవస్థలో కీలకమైనటువంటి నాయీ బ్రాహ్మణుడు, అర్చక వ్యవస్థలో కీలకమైనటువంటి బ్రాహ్మణుడితో పాటు ఇంకొక బ్రాహ్మణుడిని మనం తీసుకుని ఆలయ బోర్డులో స్థానం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. నిరుద్యోగ వేద పండితులకు 3,000 రూపాయలు చొప్పున సంభావనగా ఇవ్వటం జరుగుతోంది. 3,000 రూపాయలు సంభావన ఇస్తున్నాం. వారికి వేద ఉద్యోగాలు వచ్చే వరకు, ఉద్యోగం చేసుకునే వరకు వారికి నెలకు 3,000 రూపాయల సంభావన కార్యక్రమం జరుగుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. 50,000కు పైగా ఆదాయం ఉన్న ఆలయాలలో ఉన్నటువంటి 10,000 రూపాయల వేతనాన్ని ఈ రోజున 15,000కు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అర్చకులు కనీసం 25,000 రూపాయలు వచ్చే విధంగా ఈనాడు మా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అర్చక స్వాముల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 9 కోట్ల రూపాయల అదనపు భారాన్ని సంతోషంగా భరిస్తోంది. అర్చక స్వాముల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 9 కోట్ల అదనపు భారాన్ని సంతోషంగా భరిస్తోంది. దేవాదాయ శాఖకు సంబంధించిన ఎన్నికల్లో ఇచ్చిన 11 ప్రధాన హామీలలో ఏకంగా 10 హామీలను స్వల్ప కాలంలోనే నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి. అర్చకుల ఆరోగ్యం, వారి కుటుంబ సంక్షేమం, అవసరాలను ఎప్పటికప్పుడు చూసుకోవడానికి అర్చక సంక్షేమ నిధి నుంచి, అక్షేమ కమిటీ నుంచి బాధ్యతలు స్వీకరించి వాళ్ళకి న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూడకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సులభంగా దర్శనం అయ్యేటటువంటి మార్పులు ప్రతి దేవాలయంలోనూ చేయటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నప్రసాదం దగ్గర నుంచి ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు కానీ, క్యూ లైన్లో కావలసిన సదుపాయాలు కానీ, ఆహార పదార్థాలు కానీ ఏ రకంగా అంటే ఆ రకంగా భక్తులని ఆదుకునే విధంగా, భక్తులకు ఆనందింపబడే విధంగా, భక్తులు సంతోషించే విధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ సాధించిన అభివృద్ధి తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, దర్శనం బాగా జరగటం, వేడివేడిగా అన్నప్రసాదం దొరకటం, ఈ రకంగా ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు బాగున్నాయని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు.